మనం చూస్తున్నది బాత్రూమ్ అండి. ఫస్ట్ మనం బాత్రూంలో మనం తయారు చేసిన తర్వాత ఫైనల్‌గా ఇది బాత్రూమ్ డోర్ అండి. చాలా చండాలంగా ఉండేది. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు అది ఎలా ఉందో ఏంటనేది మీకు కనిపిస్తుంది. ఈ విధంగా బాత్రూమ్‌కి నైస్‌గా డోర్‌కి పెయింటింగ్ చేయడం జరిగిందండి. మనం లోపలికి వెళ్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత డోర్‌ని మన బాత్రూమ్ లోపలికి వెళ్తే చూడండి, ఫస్ట్ మనకి ఎంట్రీలోనే ఇక్కడ మనకి ఈ యొక్క హ్యాంగ్లర్, అంటే మనం టవల్స్ అలా బట్టలు వేసుకోవడానికి టవల్ హ్యాంగ్లర్ ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగిందండి. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంతా ఓపెన్గా చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ పంప్ వచ్చేసరికి ఏంటంటే డెలివరీ పంప్ అండి. ఇది వచ్చేసరికి మున్సిపల్ వాటర్. అదిగోండి, ఇది మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది గ్లేజర్ వాటర్ అండి. తర్వాత మనకి షవర్ అంటే హెల్త్ ఫోసెట్ అనేది పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం పైకి చూసినట్టయితే దీనికి ఇక్కడ షవర్ కూడా వాడటం జరిగింది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చూపించామండి, కాకపోతే వర్క్ ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడు వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇదిగోండి, గ్లేజర్ అనేది హ్యావెల్స్ తీసుకోవడం జరిగింది. హ్యావెల్స్ ఇన్స్టాంట్లో హ్యావెల్స్ గ్లేజర్ అనేది కంప్లైంట్ లేకుండా చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇది. చూడండి, దీనికి మాత్రం మనం మెటల్ వాడాం, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ హీటింగ్ వాటర్ అండి. ఇక్కడ హీటింగ్ వాటర్ అనేది వస్తుంది దీంట్లోంచి, అంటే మనకి లెఫ్ట్ సైడ్లో హీటింగ్ వాటర్ అనేది వస్తుందండి ఇక్కడ, కాబట్టి దీనికి మెటల్ వాడాము. అలాగే ఇది మనం రైట్ సైడ్లోకి వచ్చేసరికి ఇది వాటర్ అప్లోడ్ అండి, కాబట్టి ఇది మన కూల్ వాటర్ కాబట్టి ఇలా వాడటం జరిగింది. ఒకసారి చూడండి, లాంగ్లో చూపిస్తాను ఒకసారి. ఇదండి మనకి గ్లేజరు. ఈ విధంగా మనం గ్లేజర్ని వాడటం జరిగింది. అలాగే బాత్రూంలో మనం టెస్ట్ ట్యాంక్, ఈ ఫ్లష్ ట్యాంక్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బాత్రూంలో మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా ఇందులో ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాటర్ అనేది బాగా రన్ అవుతుంది, బాగా వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాప్లో మనం పెట్టడం జరిగింది, అందుకని దీన్ని మనం 4 సార్లుగా చూపించడం జరుగుతుందండి. ఈ ట్యాంక్ అనేది పైన పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ ట్యాంక్ నుంచి మనకి వాటర్ అనేది గ్లేజర్కి రావాలి, షవర్కి రావాలి, ఈ విధంగా అన్నిటికీ రావాల్సి ఉంటుందండి. ఫ్లష్ ట్యాంక్కి రావాలి, ఈ విధంగా అన్నిటికీ రావాల్సి ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ముఖ్యంగా ప్రత్యేకంగా మనం ఈ యొక్క బాత్రూమ్ని మనం చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క బాత్రూమ్ని రెడీ చేయడం జరిగిందండి. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.